స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎన్నికలలో కూటమి అభ్యర్థులకే వడ్డెర సంక్షేమ సంఘం మద్దతు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు. తెనాలి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుపు ఖాయం. రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు ధర్మారావు. ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చంద్రోత్సవం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజలు అసంతృప్తి చెందారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. టీడీపీ నేతలు గద్దె వెంకట్రావు, నల్లిబోయిన నాగేశ్వరరావు, ధూళిపాళ్ల పూర్ణ, దూళ్ల నాని ఆధ్వర్యంలో భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీలోకి రావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, కావూరి చంద్రమోహన్, కేశన కోటేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామం నుంచి అనేక మంది యాదవులు మరియు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఎన్నికల సమయంలో గత పాలన చూసి విసిగి వేసారి ఏమీ సాధించలేక అనేక రూపాల్లో నష్టపోయిన వారందరూ కూడా వేదంతో మాకొద్దు ఈ పాలన, రాజధాని లేని రాష్ట్రం, ప్రాజెక్టులు లేని రాష్ట్రం, పరిశ్రమలు లేని రాష్ట్రం, మరలా జగన్మోహన్ రెడ్డి అధికారానికి వస్తే భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందనే పూర్తిగా విశ్వసిస్తూ దూరదృష్టి కలిగిన నాయకుడు, అన్నిత్యం ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసమే వెతికే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి, వీళ్ళిద్దరితో పాటు నేషనల్ ఫ్రంట్ మోడీ గారి కలయిక ఈ రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా మన ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పెంసాని చంద్రశేఖర్ గారికి 2 ఓట్లు, పవిత్రమైన మీ ఓట్లని వేసి వాళ్ళిద్దరిని గెలిపించేదానికి మీ అందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం పూర్తిగా మద్దతునిస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం పూర్తి మద్దతుగా నిలుస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి విచ్చేసిన ఆయన స్థానిక బోస్ రోడ్డులోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా వడ్డెర సంక్షేమ సంఘం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని విమర్శించారు. ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని 151 సీట్లు కట్టబెడితే అధికారాన్ని దుర్వినియోగం చేశారు తప్ప ప్రజలకు మేలు చేయలేదని దుయ్యబట్టారు. వడ్డెర సామాజిక వర్గానికి టీడీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ ఫలాలు తప్పితే వైసీపీ ప్రభుత్వంలో ఏమీ అందలేదన్నారు. వడ్డెర సామాజిక వర్గానికి ఎన్డీఏ కూటమి అండగా నిలుస్తుందని హామీ ఇవ్వటం జరిగిందని, రానున్న ఎన్నికల్లో సంఘీయులందరూ కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి గెలిపించాలని ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ గారికి వడ్డెర సంక్షేమ సంఘం మద్దతుగా వీటికి రావటం జరిగింది సామాజిక వర్గంగా. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మా మద్దతును పూర్తిగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసేసారు. ప్రజావేదికను కూడా వచ్చిన 3వ రోజే వాళ్ళ విధ్వంసాన్ని వాళ్ళు పతనాన్ని వాళ్లే కోరుకున్నట్టుగా అది కోల్దోయటం జరిగింది. జైహో బీసీ సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ఉమ్మడి మేనిఫెస్టో ఇవ్వటం జరిగింది.
బీసీ డిక్లరేషన్లో వడ్డెర్ల సామాజిక వర్గానికి వడ్డెర్లను ఎస్టీలో చేర్పించే దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారు. రాళ్లు కొట్టేది వడ్డెర్లు, కష్టపడి చెమట వచ్చేది అక్కడ వడ్డెర్లు, కానీ క్వారీలు అనేది వడ్డెర్లకి దక్కటం లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి ఆయన కూడా మేము వడ్డెర్లకి క్వారీల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈ కూటమిలో మనకి మంచి జరుగుతుంది, మన ఈ డిమాండ్లు చేయించుకోగలిగితే మన తలరాతలు మారతాయి, మన జీవన విధానం మెరుగవుతుంది, మన పిల్లలు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చదవడానికి అవకాశాలు వస్తాయి. ఎస్టీ చేరితే మనందరం కూడా తెలుగుదేశానికి ఓటేసామని వడ్డెర్ల యొక్క ఓటు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలిసే విధంగా తెలియజేస్తే పెద్దలుగా మేము అక్కడికి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక ఈ డిమాండ్లన్నీ కూడా మనం నెరవేర్చి మన జీవితాలు మెరుగైన జీవితాలుగా వచ్చే విధంగా చేస్తామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో వేరే పార్టీలకు అధికారం ఇస్తే జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ వేమూరు అసెంబ్లీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో వేరే పార్టీలకు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీ వేమూరు అసెంబ్లీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని రావికంపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అంది లబ్ధి పొందాయన్నారు. రాజకీయాలకు మతాలకు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి పేదవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందివ్వబడ్డాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కనుమరుగవుతాయని, కేవలం జన్మభూమి కమిటీల సిఫార్సులతోనే సంక్షేమ పథకాలు అందిస్తారని గుర్తు చేశారు. అటువంటి దుర్మార్గ పాలన అవసరమా అని ప్రశ్నించారు. వేమూరు నియోజకవర్గంలో ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా వైసీపీ గెలుపును ఆపలేరన్నారు. ప్రజలు విఘ్నతతో ఆలోచన చేసి రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే విధంగా ఆలోచన చేయాలన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పనిచేయాలని గుర్తు చేశారు. ఆయనతో పాటు మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2014లో కూడా చెప్పాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, అప్పుడు 12 సిలిండర్లు ఇస్తానన్నాడు, అప్పుడు అమ్మాయి పుడితే 25,000 ఇస్తానన్నాడు. వేశాడా? 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు. వేశాడా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 1 సెంటు భూమి అన్నా మనకిచ్చాడా? తెలుగు మీడియం పెట్టి ప్రభుత్వ పాఠశాలల్ని నాశనం చేశారు తెలుగుదేశం వారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాడు నేడు స్కూల్స్ పెట్టి మనకి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలతో పాటు రైతు వర్గాలు కూడా ఆ పిల్లలు ఆ స్కూల్లో చదువుకునేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు మనకి ట్యాక్స్ ఇచ్చాడా? స్కూల్స్ బాగు చేశాడా? అమ్మఒడి ఇచ్చాడా? విద్యాదీవెన ఇచ్చాడా? చేయూత ఇచ్చాడా? ఆసరా ఇచ్చాడా? రైతు భరోసా ఇచ్చాడు? ఎప్పుడన్నా ఏమిచ్చాడు మీకు? చెప్తాడు. జన్మభూమి కమిటీలను ఇచ్చాడు మనకి, బానిసలను తయారు చేసేటువంటి కర్మాగారాన్ని ఇచ్చాడు మనకు ఇంట్లో ఏదైనా ఒక యుక్త వయసులో ఉండేటువంటి స్త్రీ భర్తను కోల్పోతే పింఛను మన వాలంటీర్ల లాగా ఎవరు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ ఇంట్లో పేడ కళ్ళు ఎత్తేయాలా, వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతకాలా, వాళ్ళ ఇంట్లో అంటులు తొమ్మితేనే ఆ రోజున మనకి రేషన్ కార్డు ఇచ్చేవాళ్ళు, లేకపోతే పింఛన్ కావాలంటే ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? వాలంటీర్లు ఇచ్చి 75 సంవత్సరాలై మనకు స్వాతంత్ర్యం వచ్చినా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను ఇచ్చి మనకి స్వేచ్ఛను అందించారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి కలలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. వేమూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను బలపరిచింది ఎవరో తెలుసా?
ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి యానాదులు ఎరుకల సుగాలీలు నన్ను బలపరిచి వేమూరు అసెంబ్లీ అభ్యర్థిగా పంపించారు. ఎక్కడైనా ఉందా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఒక ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళు బలపరిచి పంపించడం ఎక్కడైనా ఉందా? అది వేమూరు నియోజకవర్గంలోనే ఉంది. అది ఖచ్చితంగా బలహీన వర్గాలందరూ కూడా దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుని గెలిపించుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు తెనాలి ప్రజలందరూ ఎన్నికల్లో అండగా నిలిచి అఖండ మెజార్టీతో గెలిపించాలని రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు ధర్మారావు పేర్కొన్నారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ తెనాలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు తెనాలి ప్రజలందరూ ఎన్నికలలో అండగా నిలిచి అఖండ మెజార్టీతో గెలిపించాలని రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు ధర్మారావు పేర్కొన్నారు. మనోహర్ గెలుపును ఆకాంక్షిస్తూ ఆయన శుక్రవారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్టింగ్ శాసనసభ్యులకు నియోజకవర్గం అభివృద్ధి పట్ల శ్రద్ధ లేదన్నారు. తెనాలి నియోజకవర్గంను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన నాయకుడు మనోహర్ అని పేర్కొన్నారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్, తెనాలిలో నాదెండ్ల మనోహర్ గెలుపు ఖాయమని ధర్మారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, రాధారంగ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. నా పేరు బుల్లెట్ ధర్మారావు. నేను వంగవీటి మోహన్ రంగ గారి అనుచరుణ్ణి, రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడిని. నేను మచిలీపట్నం అండి. గత 5 రోజులుగా నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం నిర్వహించి వచ్చాను. నాదెండ్ల మనోహర్ గారు సౌమ్యుడు, చాలా అందరికీ కలుపుకునే వ్యక్తి. అలాంటి నాదెండ్ల మనోహర్ గారికి కూడా ఈ రోజు నుంచి 2 రోజులు నేను ఈ తెనాల్లో కూడా రాధారంగ మిత్రం ఆధ్వర్యంలో ఆయన ప్రచారం చేయడానికి వచ్చాను. గతంలో చేసిన ఎమ్మెల్యే అభివృద్ధి అనేది ఏంటో ఆయనకి తెలీదు. అభివృద్ధిలో శూన్యం. మరి గతంలో చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు అభివృద్ధిలో ముందంజలో ఉండి ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో బ్రహ్మరథం పడుతున్నారు ఆయనకి. మచిలీపట్నంలో జనసేన ఆత్మీయ సమావేశానికి 4 రోజుల ముందు కీర్తి చేసులు వంగవీటి మోహన్ రంగా గారికి నాదెండ్ల మనోహర్ గారితో దండించిన ఏకైక అదృష్టవంతుడు ఈ బుల్లెట్ ధర్మ. మరి పవన్ కళ్యాణ్ గారికి నేను అత్యంత ఆప్తుడిగా, ఒక నమ్మకస్తుడిగా మరి పిఠాపురం వెళితే అస్సలు బ్రహ్మరథం పడుతున్నారు. అసెంబ్లీ గేటు బద్దలు కొడటానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు 2వ వ్యక్తిగా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజున అర్జునుడికి కృష్ణుడు ఏ విధంగా రథసారథిగా ఉన్నారో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మరి నాదెండ్ల మనోహర్ గారు అదే రీతిలో రథసారథిగా ఉండి ఈ యొక్క జనసేన పార్టీని నడిపిస్తున్న ఏకైక వ్యక్తి మన నాదెండ్ల మనోహర్ గారు. కాబట్టి ఒక్కటే ముక్తఖండంతో నేను జనసేన తరపున కానీ రాధారంగ మిత్రులు రంగా గారి అభిమానులని ఒకటే ముక్తఖండంతో కోరుతున్నాను. ఈ యొక్క తెనాలి నియోజకవర్గంలో ఇట్లా అభివృద్ధి చేయాలంటే ముందంజలో ఉన్న నాదెండ్ల మనోహర్ గారి పట్టం కట్టండి. అభివృద్ధి అంటే ఏంటో ఆయన చేసి చూపిస్తారు. దొంగ మాటలు, కళ్ళబోలి మాటలు, అనేక రకాల మోసపూరిత మాటలు చెప్పే శివకుమార్ మాటలు ఎవరు కూడా నమ్మటానికి ఇక్కడ తెనాలి ప్రజలు సిద్ధంగా లేరు. రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయి అవస్థలు పడుతున్న తాపీ కార్మికుడు పందెల ముసలయ్యకు యంగ్ జనరేషన్ టీం సంస్థ సభ్యులు శుక్రవారం ట్రైసైకిల్ అందజేశారు. రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయి అవస్థ పడుతున్న తాపీ కార్మికుడు పందెల ముసలయ్యకు యంగ్ జనరేషన్ టీం సంస్థ సభ్యులు శుక్రవారం ట్రైసైకిల్ ను అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ తాపీ పని చేసుకుని జీవనం సాగించే ముసలయ్య యాక్సిడెంట్ లో 2 కాళ్లు కోల్పోవటం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో అతనికి సంస్థ తరఫున ట్రైసైకిల్ ను అందించడం అభినందనీయమన్నారు. ఆపదలో ఉన్న వారికి సంస్థ ఎల్లప్పుడూ తనవంతు సహాయ సహకారాలు అందించడం సంతోషకరమన్నారు. యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాతిక్ మాట్లాడుతూ దాతల సహకారంతో యంగ్ జనరేషన్ టీం రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గిరి గణేష్, సాయి, పలువురు యంగ్ జనరేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలోని పందెల ముసలయ్య అనే 40 ఏళ్ల వయసు గల వ్యక్తికి సుమారు కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అవటం వల్ల తన 2 కాళ్ళు అనేవి పోగొట్టుకున్నారు. ఇటీవల ఈ మధ్య మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి నాకు కూడా ఇలాంటి ఒక ట్రైసైకిల్ కావాలని కోరగా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ తరఫున ఈ ముసలయ్యకి ఒక ట్రైసైకిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఈయనకనే కాదు, ఎటువంటి అవసరం ఉన్నా సరే ఎవరికైనా మేము చేస్తున్న సమాజ సేవలు, అనాథాశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఇలా ఎంతోమందికి చేస్తున్నాము. ఇలానే ఎవరైనా అవసరాల్లో ఉన్నా మీకు తెలిసిన వారు ఎవరైనా మీరు చూసినట్లయితే కనుక ఖచ్చితంగా మా టీంని సంప్రదిస్తే నా ఫోన్ నెంబర్ 7075746123. మా టీం యంగ్ జనరేషన్ ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ వారు సాదిక్ ఆధ్వర్యంలో కారుమూరిపాలెంకి చెందిన ముసలయ్య మరి మేమూరు మండలం చంపాడులో ఉంటామన్నాడు అత్తగారి గ్రామంలో. మరి దురదృష్టవశాత్తు లారీ యాక్సిడెంట్లో తన 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు.
మరి అతనికి ట్రైసైకిల్ పాడైపోయి కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతూ ఉండడం తరుణంలో ఎవరిదో ట్రైసైకిల్ మీద నంబర్ చూసి సాదిక్కి ఫోన్ చేసి అయ్యా నాకు సైకిల్ కావాలి, నా ఇబ్బందుల్లో ఉన్నానంటే మరి స్పందించి ట్రైసైకిల్ మరి యంగ్ జనరేషన్ తరపున ఇస్తూ ఉన్నాం. చాలా సంతోషం. అనంత కాలంలోనే యంగ్ జనరేషన్ టీము తెనాలి పరిసర ప్రాంతాల్లో మరి అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా మీరందరూ కూడా యంగ్ జనరేషన్ సొసైటీకి పెద్ద మనసుతో స్పందించి వారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, వారు చేసే సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు మీరు కూడా తోడ్పాటుగా ఉండవలసిందిగా కోరుతూ మరి ఈ రోజు సాదిక్ని అభినందిస్తామన్నాను. ఈ సందర్భంగా స్థానిక నాజుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చందనోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చందనోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయంలో వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన చందనోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయంలో ఈ నెల 21వ తేదీన శ్రీ నరసింహ జయంతి, జూన్ 1వ తేదీన శ్రీ హనుమత్ జయంతి, జూన్ 5వ తేదీ శ్రీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు జరుగుతాయని వివరించారు. భక్తులు విశేషంగా ఉత్సవాల్లో పాల్గొని స్వామిని దర్శించుకుని ఆశీస్సులను పొందాలన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానములో వైశాఖ మాసంలో చందనోత్సవం కార్యక్రమంతో మన ఉత్సవాలు ప్రారంభమవును. ఈ నెల 21వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి కార్యక్రమం, అలాగే జూన్ 1వ తారీఖు అభయ వీరాంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి కార్యక్రమం, అలాగే జూన్ 5వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును. ఈ కళ్యాణం యొక్క ప్రత్యేకత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులచే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరిపించబడును. ఈ కళ్యాణ అనంతరం సుమారు 5,000 మందికి స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగును. ఈ ఉత్సవాల్ని 50 మంది భక్తులు పాల్గొని స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది ఈ ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ 116 సంవత్సరాల సందర్భంగా ఈ దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి వారి గర్భాలయము, దేవాలయం పునర్నిర్మాణం జరిగింది. అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మండపం కూడా పునర్నిర్మాణం చేశాము. అలాగే స్వామివారికి సాలహారము, విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి పునర్నిర్మాణంలో భాగమే. తూర్పున స్వామివారి యొక్క ముఖద్వారము, గోపురము ఏర్పాటు చేయుటకు దేవాలయం వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పునర్నిర్మాణంలో 50 మంది భక్తులను భాగస్వామ్యులు చేయటానికి రాజపోషకులు, మహారాజ పోషకులు ఆలయ నిర్మాణ దాతలుగా ఏర్పాటు చేయమనేది. ఇంతటి మహత్ కలిగిన దేవాలయంలో దర్శనం చేసుకోవటమే మన యొక్క మహద్భాగ్యం. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో పరిషత్ ఆధ్వర్యంలో పరశురామ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో పరిషత్ ఆధ్వర్యంలో పరశురామ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరశురాముని చిత్రపటానికి పరిషత్ సభ్యులు సాంప్రదాయంగా పూజలు జరిపారు. అనంతరం పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతవజ్జుల పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ ఎంతో పర్వదినమైన పరశురామ జయంతిని పరిషత్ కార్యాలయంలో జరుపుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. ఎంతో శుభదినమైన వైశాఖ శుక్ల తదియ పర్వదినాన దాన ధర్మాలు చేసిన శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేలా బ్రాహ్మణ పరిషత్తు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో పరిషత్తు గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల దత్తాత్రేయ శర్మ, ఎం ఆదిశేషగిరిరావు, బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఎన్ఆర్కే శర్మ, చెన్నాప్రగడ శ్రీనివాస్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పరమ పవిత్రమైన దినోత్సవం అక్షయ తృతీయ, అదేవిధంగా భగవాన్ పరశురామ జయంతి. ఏదైతే శంకర భగవత్పాదుల వారు కనకధారాస్తవాన్ని ప్రపంచానికి అందించిన మహోన్నతమైన రోజు. ఈ రోజున ఏదైతే మంచి పని మనం చేస్తామో అది అక్షయమే మన జీవితాల్లోకి వస్తుందనేది పెద్దల శాస్త్రవచనము. మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రోజున అందరూ కూడా ప్రజలందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరం కూడా దాన ధర్మాలు చేస్తే అది వృద్ధి చెంది మన జీవితాలు, మన పిల్లల జీవితాలు బాగుంటాయనేది పెద్దల వచనము. అందరూ కూడా ఆ రకంగా మరి ఏదైతే అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుక్కోండి అని చెప్పి మనం కొనుక్కోవటం కాదు, ఇవాళ మనం చేసే దాన ధర్మమే ఇవాళ మన జీవితానికి ఉపయోగపడుతుంది. మరి నిస్వార్థంగా ఈ రోజున ప్రజలందరూ కూడా తమ శక్తి వంచన లేకుండా దాన ధర్మాల్లో పాల్గొనాలి.
దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన పెద్దలు ఈ పర్వదినాలను ఏర్పాటు చేశారు. ఈ వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ అక్షయ తృతీయ నుంచి ఇంకా పెరుగుతాయి అనేటువంటి ఇది ఉంది. పరశురాములు అంటే అసలు ఆయన పేరు రాముడు, భృగురాముడు. పరశువును ఆయుధంగా ధరించాడు కనుక ఆయన పరశురాములు అయ్యారు. కలియుగంలో కేవలం జ్ఞాన సంపన్నత వల్లనే ఈ సమాజంలో మనగలగటం కష్టం కనుక శక్తి కూడా అవసరం అనేది ఆ పరశువు ధనువులను తెచ్చి మనం గ్రహించుకొని ఈ జ్ఞాన సంపన్నులైన వాళ్ళు అందరూ కూడా ఆ జ్ఞానంతో పాటు శక్తిని కూడా సమకూర్చుకోవాలనేది పరశురామ అవతారం యొక్క ఉద్దేశ్యం. ఈ దానాల విషయంకి వచ్చేసరికి కేవలం బంగారం అని కాకుండా ఈ సమయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెప్పులు, నల్ల గొడుగు, ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి చలివి యంత్రాలు పెడుతున్నారు కాబట్టి వాటిని దానం చేయమన్నారు. సర్వమానవాళి శ్రేయస్సు కోరి ఇటువంటి మహత్తరమైనటువంటి ఆచార వ్యవహారాలను ఏర్పరిచిన మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానికోసం బ్రాహ్మణ పరిషత్ అవిరళ కృషి చేస్తున్నందుకు తెలుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కళాకారుల సంక్షేమం ఏ రాజకీయ పార్టీ పట్టించుకోదా అని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రశ్నించారు. కళాకారుల సంక్షేమం ఏ రాజకీయ పార్టీ పట్టించుకోదా అని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక మా ఏపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది కళాకారులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఏ రాజకీయ పార్టీ కళాకారుల సంక్షేమం గురించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకపోవడం ఆవేదన కలిగిస్తుందన్నారు. పేద కళాకారులకు నెలకి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని రాజకీయ పార్టీలను ఆయన డిమాండ్ చేశారు. కళారంగ సంక్షేమానికి కట్టుబడిన రాజకీయ పార్టీకి ఎన్నికల్లో కళాకారులందరూ అండగా నిలుస్తారని పేర్కొన్నారు. సమావేశంలో నటులు మిలిటరీ ప్రసాద్, సహాయ దర్శకులు వెంకీ రావణ్, ఇంటూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా కూడా ప్రస్తుతం ఎన్నికల వేడి ఇప్పుడున్న 46 డిగ్రీల వేడి కన్నా ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. కానీ ఏ పార్టీ కూడా కళారంగాన్ని డెవలప్ చేస్తామని కానీ, కళాకారులకి పెన్షన్ ఇస్తామని కానీ, కళాకారులకు ఉపకార వేతనం ఇస్తామని కానీ, సినిమా పరిశ్రమని అభివృద్ధి చేస్తామని కానీ ఒక్కళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టాల. ఇంకా జస్ట్ అంతా 3 రోజులు ఎలక్షన్. ఇప్పుడు మేము మనవి చేసేది ఏంటంటే రాజకీయ పార్టీలకి, మీలో ఏ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళారంగం ఏదైతే ఉందో, నాటకం కావచ్చు, బుర్రకథ కావచ్చు, హరికథ కావచ్చు, ఒగ్గు కథ కావచ్చు, జముకుల కథ కావచ్చు, తోలుబొమ్మలాట కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఇలాంటి కళాకారులందరికీ కూడా మీరు పెన్షన్ ఇస్తారా లేదా? ఇస్తానంటే స్పష్టం చేయండి. ప్రతిదానికి ఒక ఉపకార వేతనం అనేది ఇస్తున్నారు. కొన్ని మేనిఫెస్టోలు నేను చూసా. పర్సనల్లీ ఐ హ్యావ్ సీన్ అండ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. కళాకారులకి కాస్త ఇంత తిండి పెట్టే ఆలోచన కూడా చేయటల్లా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో, ఎవరైతే దరిద్రానికి దగ్గరలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ సర్వే చేయించి అవసరమైతే డిపిఆర్ఓ గారి ద్వారా డేటా సేకరించి వీళ్ళందరికీ కూడా మీరు సహాయం చేసే దిశగా మీరు ప్రయత్నించండి. ఏ రాజకీయ పార్టీ ఈ దిశగా కళాకారులకు ఉపయోగపడుతుందో ఆ రాజకీయ పార్టీకే ఓటు వేయవలసిందిగా నేను ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరినీ కోరుతున్నా. ఎంతకాలం మనం కుర్చీలు మోస్తాం? కళాకారులు మీకే చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించండి. మన శక్తి ఏంటో చూపిద్దాం, మన ఓటు విలువ ఏంటో చూపించండి. ఆలోచించండి, విఘ్నతగా ఓటేయండి. కళాకారులు ఎవరికి సహకరిస్తే వాళ్ళకి ఓటేయండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. దేశంలోనే తొలి డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసిన తెనాలి మండలం పెదరావూరు గ్రామాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తమ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాదెండ్ల మనోహర్ తెనాలి మండలం జగడగుంటపాలెం పెదరావూరు గ్రామాల్లో తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన మనోహర్కు స్థానికులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎడ్ల బండిపై నుంచి మనోహర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అలాగే పెదరావూరు గ్రామంలోనూ మనోహర్కు ప్రజలు, పార్టీ శ్రేణులు విశేష సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. పలు చోట్ల గ్రామస్తులు పలు సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం రాగానే ప్రజల అవసరాలకు పెద్దపీట వేసి ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజలకు మెరుగైన పాలన, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. గతంలో కన్నా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మరింత చేరువ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కౌలు రైతులకు రైతులతో సమానంగా సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో గాజు గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తన్ను, సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ను ప్రజలు ఆశీర్వదించాలని మనోహర్ కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ బాగా గుర్తు, ఒక్క రోడ్డు, ఒక సిమెంట్ రోడ్ వేయించుకోవడానికి ఎన్నిసార్లు మీరు అడగాల్సి వచ్చేదో మీకు గుర్తుంది కదా. ఏ విధంగా మనం మన పల్లెలో మీ జీవితాల్లో మార్పు వచ్చేటట్టు రోడ్లు వేయించుకోగలిగాం చెప్పండి. ఏ విధంగా ఈ వంతెన కోసం ఎన్ని సంవత్సరాల పాపం ఎంతో మంది ఎదురు చూశారో మీ అందరికీ తెలుసు. మదర్ తెరెసా గారి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు అదే సందర్భంలో నేను ఆ రోజు చెప్పాను, పెదరావుడిని అభివృద్ధి చేయాలంటే అందరం కలిసి ఒక మాట మీద నిలబడి మనం ముందుకెళ్ళాలి. అది చాలా అవసరం, చాలా అవసరం అది. ఎందుకంటే ఒక గ్రామంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొంతమందికి రాజకీయ ఆలోచనలు వేరే వాళ్ళతో పోల్చుకుంటే పార్టీల పరంగా ఉండొచ్చు. కానీ మన గ్రామం గురించి, మన పల్లెల గురించి ఆలోచించుకునే వ్యక్తి గురించి మీరందరూ కూడా ఒక మాట మీద నిలబడబోతే అంతిమంగా నష్టం జరిగేది మనకి. ఎందుకంటే మీ జీవితాల్లో మార్పు రావాలంటే మీ బిడ్డల జీవితాల్లో కూడా మార్పు రావాలి. ఇప్పుడే ఎంతోమంది యువకుల్ని కలుసుకుంటూ వచ్చే దారిలో బీటెక్ అయిపోయింది అన్నారు, 2 సంవత్సరాలు అయిందన్నారు బీటెక్ అయిపోయి, కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదు. ఎవరు దీనికి బాధ్యత తీసుకోవాలి చెప్పండి. ఎందుకు మన ప్రాంతాల్లో అమరావతి రాజధాని నిర్మాణం జరగలేదు? ఈ రోజు మనం ఇళ్ల స్థలాలు ఇక్కడ ఇచ్చుకున్నప్పుడు ఆ రోజున దూర ఆలోచనతోటే మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనం అంత అద్భుతమైన రోడ్డు వేసాం. పెదరావు నుంచి తెనాలి వెళ్ళాలంటే ఇప్పుడు ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి. ఇదివరకు మా ఊరు దోనేపూడి, పెదరావు మీద వెళ్ళాలంటే తెనాలికి రావాలంటే అక్కడి నుంచి 2 గంటలు పట్టేది. ఎవరికి అర్థమయ్యేది కాదు, చేరుకోవద్దామని లేవు, ఒక బస్సు వెళ్ళేది కాదు. ఏ విధంగా మార్పు తీసుకొచ్చామో, ఏ విధంగా ఒక మంచి ఆలోచనతోటి మీ అందరు చూపించిన అభిమానంతో, నేను అది కూడా చెప్తున్నాను, పెదరావుడి పైన ప్రత్యేకమైన నాకు ఎందుకంత అభిమానం అంటే నిండు మనసుతోటి మీరు ఆశీర్వదించారు, గెలిపించారు. ఒక్కసారి కాదు 2 సార్లు నాతో పాటు మీరు నడిచాడు. ఎవరు ఓటేశారా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని. అందరినీ సమానంగా చూశాను, అందరికీ అవకాశాలు కల్పించాను. ఈసారి మాత్రం మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. రాష్ట్రం మొత్తం ఒక మార్పు వస్తుంది. రేపటి రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ స్థాపించబోతున్నాయి కొత్త ప్రభుత్వాన్ని. ఆ మార్పు తథ్యం, దాన్ని ఎవరు ఆపలేరు. ఆ మార్పులో మీరు భాగస్వాములు అవ్వాలి. జగనన్న విద్యా దీవెన ఈ రోజుకి కూడా వాళ్ళకి డబ్బులు కట్టలేదు. ఈ సంవత్సరం ఎవరైతే పాస్ అవుతున్నారో వాళ్ళ భయంలో ఉన్నారు మన యువత. సర్టిఫికెట్లు రాలేదు, ఉద్యోగాలు రావు. సర్టిఫికెట్ గురించి అడిగితే 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ఇంకా ప్రభుత్వం నుంచి మాకు చెల్లించలేదు, చెల్లించినాకనే ఇస్తామంటున్నారు. ఎంత అస్తవ్యస్తం చేశారు మన ప్రభుత్వం. మీ జీవితాల్లో మీరు ఆలోచించుకోండి. ఎన్ని పథకాలు రద్దు చేశారు, ఎస్సీల కోసం కేటాయించిన పథకాలు, నవరత్నాలు అని పేరు చెప్పి ఎంతమందిని మోసం చేశారో ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. జగనన్న ఖాళీలు అన్నారు, ఎంతమందికి వచ్చింది ఇక్కడ చేతులెత్తండి. పాల వెల్లు అనే కార్యక్రమం మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 75,000 రూపాయలతోటి మీ అందరికీ కూడా గేదెలు కొనిచ్చారంట. వచ్చిన ఆ గేదెలు మన ఊరిలో చెప్పండి. 4,70,000 గేదెలు కొన్నామని చెప్పారు. ఎంతమందికి వచ్చినాయి మనకి పెద్ద ఊళ్ళో చెప్పండి. 2,790 కోట్ల రూపాయలు వీళ్ళు గేదెలు కొన్నామని చెప్పి రాసుకున్నారు పుస్తకాల్లో. పెదరావుల్లో భూములు ఎంత కొన్నారు, ఎంత కమ్మారు మీకు తెలుసు కదా. ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఈ విధంగా పరిపాలించారు. ఎన్ని పథకాలు రద్దు చేశారు చెప్పండి. ఎస్సీకి రావాల్సింది ఎస్సీ ఎస్టీ సప్లైని రద్దు చేశారు. ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రభుత్వంలో పార్లమెంట్ అభ్యర్థిగా మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుపైన ఓటేయాలి. అదేవిధంగా మీ అభ్యర్థిగా శాసనసభకి ఎమ్మెల్యే కోసం నేను నిలబడ్డా కాబట్టి గ్లాస్ గుర్తుగా మీరు ఓటేయాలని చెప్పి గ్రామాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ గ్రామంలో కూడా అట్లా రావాలి మార్పు. అందరు నాయకులు కలిసి పనిచేసుకుంటున్నప్పుడు మీలో కూడా భావన రావాలి. పెదరావుడిని గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసామో మీ అందరికీ తెలుసు. భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ పెట్టాం మనం పెదరావుల్లో. మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ 14-15 సంవత్సరాల క్రితం మనకి ఆలోచనతోటి మన బిడ్డల కోసం ఉద్యోగ అవకాశం రావాలి, వాళ్ళకి కంప్యూటర్ నైపుణ్యం పెంచాలని చెప్పి ఆ రోజున మనం డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసాం. ఇంకెక్కడైనా ఉందా ఇటువంటి డిజిటల్ లైబ్రరీ చెప్పండి. ఎందుకు మూసేశారు అది చెప్పండి. ఎంతమంది మహిళలకి, వితంతులకి, వికలాంగులకి మనం పెన్షన్లు ఇచ్చామని చెప్పండి.
ఎంతమందికి ఇచ్చాం పెన్షన్లు? ప్రతి ఒక్కరికి మనం పెన్షన్లు ఇచ్చాం. అదేవిధంగా ఇల్లు కట్టుకునే కార్యక్రమాల్లో ఎక్కడో వివక్ష చూపించలేదు. కానీ ఈ రోజున నువ్వు వైసీపీకి ఓటేసావా, టీడీపీకి ఓటేసావా, నా కోసం నువ్వు ఏం చేసావు అనే ప్రశ్న అడుగుతుంటే మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. దేనికోసం ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నిలబడి ఆ రోజు పోటీ చేసి ఈ ప్రభుత్వంలో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలని ఒక అద్భుతమైన రాజ్యాంగం కోసం ఆయన కష్టపడ్డారు. దాన్ని గుర్తు తెచ్చుకోండి. అంతేగాని మనం కేవలం విగ్రహాలకి మనం దండలేసినంత మాత్రాన మన పని పూర్తయిపోదు. దయచేసి పెన్షన్ల విషయంలో కూడా ఇప్పుడున్న పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచి జూన్ మాసానికల్లా ఈ 3 నెలల పెన్షన్ కూడా మీకు కలిపి 4,000 రూపాయలు ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఈ 4,000 ప్లస్ కొత్తగా వచ్చిన పెన్షన్ కలుపుకుంటే మీకు 7,000 రూపాయలు జూన్ మాసంలోనే మీ ఖాతాలో పడేటట్టు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. మహిళలకి గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇద్దామని నిర్ణయించుకున్నాం. బస్సు ప్రయాణం రోడ్లు ఉండాలి కదా, రోడ్లన్నీ పాడు చేశారు వీళ్ళు. రోడ్లు వేసినాక తప్పకుండా ప్రతి ఒక్కరికి మహిళలకి బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా యువత, నేను భయపడేది యువత గురించి. గంజాయికి అలవాటు అయిపోయారు, ఈ దరిద్రమైన మందుకు అలవాటు అయిపోయారు, కుటుంబాలు నష్టమైపోతున్నాయి. భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించడం లేదు. తల్లులు పాపం ఆవేదనతో కష్టపడి తెచ్చుకున్న 500 రూపాయలు 600 రూపాయలు చేతుల్లోంచి లాగేసుకుని ఈ వ్యసనాలకు అలవాటు అయిపోయి పాడు చేసుకున్న జీవితాల్లో. అది ప్రభుత్వం చేసిన కుట్ర. ప్రభుత్వం కావాలని యువతని మోసం చేసి వాళ్ళని ఆ మధ్యంలోకి గంజాయిలోకి లాగేసింది. తాడపాక అన్నమాచార్య జయంతిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన అన్నమయ్య పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్ కొండప శ్రీనివాసరావు తెలిపారు. తాళ్లపాక అన్నమాచార్య జయంతిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన అన్నమయ్య పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వాహకులు కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వాసవి అమ్మవారి ఆలయం వెనుక గల గీతా మందిరం నందు అన్నమయ్య పాటల పోటీలు జరుగుతాయని తెలిపారు. పోటీలు జూనియర్ 1-2, సీనియర్ 1-2 విభాగాల్లో జరుగుతాయని తెలిపారు. అన్నమాచార్యుల సంకీర్తనల ప్రచారం నిమిత్తం చేసే ఈ కార్యక్రమంలో ఉత్సాహవంతులు 15వ తేదీలోపు పేరు నమోదు చేసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు అందె బాలచంద్రమౌళి, మడుపల్లి శ్రీనివాసరావు, బచ్చు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ మే నెలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ పౌర్ణమి రోజు, విశాఖ నక్షత్రం రోజు అన్నమాచార్యుల వారు జన్మించారు. దాని సందర్భముగా మనకి అన్నమయ్య తెనాల్లో అన్నమయ్య పాటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 19వ తారీఖు ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనకనున్న గీతామందిరంలో పోటీలు నిర్వహిస్తున్నాము. అన్నమాచార్య పోటీలు 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు జూనియర్ 1 గాను, 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జూనియర్ 2 గాను, 21 సంవత్సరాల నుంచి 35 వరకు సీనియర్ 1 గాను, 36 సంవత్సరాల నుంచి 65 వరకు సీనియర్ 2 గాను విభజించి వీళ్ళలో కూడా బహుమతి చిన్నపిల్లలకైతే మొదటి బహుమతి 1000 రూపాయలు గాను, పెద్దవాళ్ళకి మొదటి బహుమతి 500 గాను, రెండో బహుమతి 500 గాను, మూడో బహుమతి 300 గాను నిర్ణయించి ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. మనకి అన్నమయ్య పోటీల్లో ముందుగా 9246440685కి మీ పేరు నమోదు చేసుకోండి. ఈ మే నెల 19వ తారీఖు జరగబోయే అన్నమయ్య పోటీల్లో ఈ నెల 15వ తారీఖు లోపు మీ పేర్లు నమోదు చేసుకొని మీరు పోటీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. మా సెల్ నెంబర్ 9246440685. శ్రీ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే ప్రతి వారము ఆదివారము బుధవారము చిన్నారులకు అన్నమాచార్య సంకీర్తనలు ఉచితంగా నేర్పబడును. కాబట్టి ప్రజలందరూ మీ చిన్నారులకు చిన్నపిల్లలందరికీ ఈ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే కొండపి వసుంధర గారు, శ్రీనివాసరావు గారి బృందం కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ప్రాంగణం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం డిసెంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చిన్నారులకు పోటీలు నిర్వహించి అక్కడ ఉచితంగా తీసుకుని వెళ్ళి నేర్పించడం జరుగుతుంది. కావున పట్టణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము.
ఎన్నికల సంఘం పిలుపు మేరకు ఓటర్లకు ఓటు హక్కు పట్ల అవగాహన కలగజేయాలనే సదుద్దేశంతో ఎన్నికల నందు ఎవరైతే తమ ఓటు హక్కు వినియోగించుకుంటారో ఆ ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని శంకర్ నేత్ర చికిత్సాలయం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాదెండ్ల స్వాతి తెలిపారు. ఈ మేరకు ఉచిత కంటి వైద్యానికి సంబంధించిన గోడపత్రికను శుక్రవారం ఆసుపత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాదెండ్ల స్వాతి మాట్లాడుతూ ఎన్నికలు జరిగే మే 13వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఉచిత కంటి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేట్లు వేలిపై ఉన్న శిరాముద్ర చూపితే తమకు సరిపోతుందని అన్నారు. ఈ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అతి తక్కువ ఖర్చుతో కంటి శుక్లాలు ఆపరేషన్లు ఫాకో పద్ధతి ద్వారా నిర్వహిస్తామని, ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానికం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు షేక్ జానీ బాషా, సునీల్, చైతన్య మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి గంగారంపేటలోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ నందు ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ పరీక్షల పట్ల అవగాహన సదస్సును విద్యార్థులకు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పరీక్షా మెలకువలను తెలుసుకున్నారు. అనంతరం కోచింగ్ సెంటర్ నిర్వాహకులు జట్టి విజయశేఖర్ మాట్లాడుతూ జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్, ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ పరీక్ష పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించినట్టు తెలిపారు. 150 మందికి పైగా విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. ఇటీవల పాలిటెక్నిక్ పరీక్షల్లో అకాడమీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు సౌమ్య. నేను జేవీఎస్ క్రాంతిలో చదువుతున్నాను. ఇక్కడ ఎంసెట్ కానివ్వండి, నీట్ కానివ్వండి చాలా బాగా చెప్తారు. డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ ప్లానింగ్ సరే ఇస్తారు. దాన్ని మంచి డెడికేషన్తో మనం చదివితే మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, మంచిగా చెప్తారు. అండ్ ఇక్కడ మేము చదవడం వల్ల మాకు 100% కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఇటీవల ప్రకటించినటువంటి పాలిసెట్ పాలిటెక్నిక్ 2024లో మంచి ర్యాంక్స్ సాధించారు మన యొక్క జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ విద్యార్థులు. అలాగే దాదాపు 2 మాసాల నుంచి కోచింగ్ నడుస్తుంది. మరి ఈ 2 మాసాలు కోచింగ్ తీసుకొని మరి విద్యార్థులు మరి బయటికి వెళ్ళిపోతున్నారు. దాని సందర్భంగా ఈరోజు ఫేర్వెల్ ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు మరి తదుపరి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మరి వాటికి తగ్గట్టుగా మరి మోటివేషనల్ స్పీకర్స్ కానీ, మరి డాక్టర్సు, మరి సినీ ఫీల్డ్ నుంచి వచ్చి చాలా గొప్ప వ్యక్తులు తమ సందేశాన్ని పిల్లలకి మరి అందించారు. జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ మరియు ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ ద్వారా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ కోచింగ్కి ఇవ్వడం జరిగింది. 55 రోజులు ఈ కోచింగ్లో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీని మీద అవగాహన సదస్సు మరియు ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జామ్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రైజులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో రిజల్ట్ రిలీజ్ చేసిన 93వ ర్యాంకు స్టేట్ రిజల్ట్ రావడం జరిగింది. 993 రెండో ర్యాంక్ రావడం జరిగింది. ఈ విధంగా ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్, పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీలో వివిధ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థగా ఎంతోమంది విద్యార్థులకు మంచి ర్యాంకులు సాధించడానికి తోడ్పడుతున్న జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వకారణంగా ఉంది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ దుగ్గిరాలోని కన్నికా పరమేశ్వరి సత్రం నందు శుక్రవారం ఉదయం ఆర్యవైశ్య సంఘ నాయకుల సమావేశం నిర్వహించారు. దుగ్గిరాల కన్నికా పరమేశ్వరి సత్రం నందు శుక్రవారం ఉదయం ఆర్యవైశ్య సంఘం నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా కూటమి బలపరిచిన మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్కు భారీ మెజార్టీతో గెలిపించే విధంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు చుండూరు మామేశ్వరరావు, జిల్లా ఆర్యవైశ్య విభజన సంఘం ఉపాధ్యక్షులు సంకా లక్ష్మీ నరసింహమూర్తి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అన్నవరపు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు చుండూరు లక్ష్మణ్ కుమార్, సభ్యులు బాస్కుని వెంకటేశ్వర్లు, గార్లపాటి కోటేశ్వరరావు, చుండూరు రఘునాథ్ గుప్తా, కారుమూరి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవాళ వరకు కూడా కార్పొరేషన్ అనేది చెయ్యక, ఈ కార్పొరేషన్కి ఎటువంటి ఒక రూపాయి నిధులు కూడా ఇవ్వకుండా వైశ్యులు ఎవరికి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందటం అనేది జరగలేదు. ఇది కనుక గమనిస్తే ఆర్యవైశ్య కార్పొరేషను చైర్మన్కే ఈరోజు ఒక సీటు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఆయన కూర్చోవడానికి ఆఫీస్ కానీ కూర్చునే సీటు కూడా ఇవ్వని పరిస్థితిలో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా నిర్విరామం అయిపోయింది. మరి మాలో కూడా ఈ ఆర్యవైశ్యుల్లో కూడా చిన్న టీ కొట్లు పెట్టుకునేవాళ్ళు, కాఫీ టీ అమ్ముకునేవాళ్ళు, అదేవిధంగా హోటల్స్ చేసుకునేవాళ్ళు, చిన్న చిరు వ్యాపారులు అనేక మంది
మరి చిరు వ్యాపారస్తులు ఉండి వాళ్ళందరికీ కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా మరి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 20 చోట్ల ఆరువేషులపై దాడులు జరిగినాయి. ఆరువేషులకి అప్పు ఇవ్వలేదని చెప్పి కొన్ని చోట్ల వాళ్ళు చిత్రహింసలు పెడతాము, అనేక చోట్ల వాళ్ళని బెదిరించి వాళ్ళ యొక్క ఆస్తులను తీసుకోవటం, అనేక రకాలుగా వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. మరి మన జిల్లాలో గుంటూరు నగరంలో 100 సంవత్సరాలపై చరిత్ర కలిగిన వాసవి కన్నికాపురం అమ్మవారి దేవస్థానాన్ని మరి ఎంతోమంది దాతలు కానీ ఎంతోమంది చందాలతో ఆ యొక్క దేవాలయం నిర్మించుకొని దాంట్లో ఉత్సవాలు చేసుకుంటున్నాం. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క దేవాలయాన్ని మరి ఈ యొక్క ప్రభుత్వంలో ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మరి ఇదంతా ఎంతవరకు వీళ్ళు చేసే అరాచకాలకి డబ్బు సొమ్మకూడదు సోకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. మా యొక్క చందాలు, మా యొక్క విరాళాలు, మా యొక్క ఆస్తి, మా యొక్క అమ్మవారిని కూడా ఈ యొక్క ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని మా మీద దౌర్జన్యం చేస్తుంది. ప్రతి ఒక్క వైశ్యుడు కూడా దీన్ని గమనిస్తున్నాడు. మరి ఇది కూడా మేము ఆలోచించాలా. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఆరువేషుల మీద దాడులు జరిగే విషయంలో కానీ మాకు జరిగే ఎటువంటి సహాయ సహకారాలు కూడా జరగట్లేదని తెలియజేస్తున్నాం. ఆస్తి మాదైతే మరి ఆయన యొక్క ముఖ్యమంత్రి గారు ఫోటోలు వేసుకోవడం ఎంతవరకు భావ్యం? ఆయన 5 సంవత్సరాల నుండి పోయే ఆయన 5 సంవత్సరాల తర్వాత ఈ ఆస్తి ఎవరిదైంది? మరి ఈ విధంగా మా యొక్క ఆస్తిల్లో మరి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు. వీళ్ళ యొక్క ఆస్తి మీద వాళ్ళ యొక్క ఫోటోలు వేసుకొని చేసుకోవడం అనేది ఎంతవరకు కూడా ఆలోచన చేసే విషయంగా మేమందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. ఆర్యవైశ్యుల యొక్క ఆస్తుల్ని కబ్జా చేయటం కానివ్వండి, ఆర్యవైశ్యుల సంస్థల దేవాలయాల్ని వాళ్ళ చేతుల్లో కానివ్వండి వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం, ఎన్నో విపరీతమైనటువంటి కార్యకలాపాలు ఈ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అనేది చేసింది. అయితే ప్రస్తుతం మరి ఈ వచ్చేది సార్వత్రిక ఎన్నికల పర్వం కాబట్టి మరి ఆర్యవైశ్యులందరం కూడా ఒక తాటి మీదకు వచ్చి మనకు ఎవరైతే న్యాయం చేస్తారో, మనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో, మనకి ఎవరైతే రక్షణ కల్పిస్తారో అటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మరొక మాట కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎన్డీఏ కూటమి నిన్న అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఆర్యవైశ్యులకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక గుర్తింపుని అనేటువంటిది కేటాయించడం మాకు ఎంతో సంతోషదాయకము. అదేవిధంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈ అవకాశానికి కానివ్వండి, ఆర్యవైశ్యులు కల్పించినటువంటి ఈ గుర్తింపునికి కానివ్వండి మా ఆర్యవైశ్య సంఘాల తరపున మరియు వాసవి క్లబ్బుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరి మనకు రక్షణ కల్పిస్తున్నటువంటి మన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా సపోర్ట్ చేసి ఆర్యవైశ్యులందరము కూడా మూకమ్మడిగా ఈ ప్రభుత్వానికి మనం ఓటు వేసి మన యొక్క రక్షణకు మన యొక్క బాధ్యతగా మనం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో కౌలు రైతు ఎర్రు పాపారావు కూటమి పార్టీల గుర్తులను కళాత్మకతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో కౌలు రైతు ఎర్రు పాపారావు కూటమి పార్టీల గుర్తులను కళాత్మకతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరూ రాష్ట్రం కోసం, యువతరం కోసం ఉమ్మడి కూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని కౌలు రైతు ఎర్రు పాపారావు వినూత్నంగా ఆలోచించి తన సాగు భూమిలో కూటమి పార్టీల గుర్తులను విత్తనాలతో రూపొందించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో ఆయా పార్టీల ఎన్నికల గుర్తు ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంలో ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఎన్నికల ప్రచారం సింహభాగంగా చెప్పుకోవచ్చు. అయితే కౌలు రైతు పాపారావు తనకున్న కళాత్మక దృక్పథంతో రైతు అవసరం సాధన కోసం కూటమి పార్టీల గుర్తులను ప్రతి రైతు గుర్తుంచుకునేలా తాను నమ్మిన నేలతల్లి ఒడిపైన రైతుల ప్రయోజనం కోసం వినూత్నంగా ప్రయత్నించారు. నమ్మకమైన కూటమి పార్టీల గుర్తులను, గోంగూర విత్తనాలను కళాత్మక సృష్టితో నాటిన వైనం చూపరులను ఆకట్టుకుంటుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే నినాదంతో పాటుగా కూటమి పార్టీల ఎన్నికల గుర్తులైన సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తులను చూపరులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. గతంలోనూ రైతు పాపారావు వరి పొలంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన లోగో వరి నారుతో వేసి తన అభిమానాన్ని చాటుకుని పవన్ కళ్యాణ్ ను సైతం అబ్బురపరిచారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో తమ ప్రయోజనాలు కాపాడే కూటమి పార్టీల గుర్తులను వేసి రాష్ట్ర వ్యాప్తంగా తన వంతు సాయంగా కూటమికి ప్రచారం చేద్దామనే సంకల్పంతో వేసినట్లు, అలాగే ప్రతి ఒక్కరూ రాష్ట్రం కోసం, యువతరం కోసం ఉమ్మడి కూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఎర్రు పాపారావు తెలిపారు. ఈ కూటమికి లోగా వేసి మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి చేనికి నీళ్ళు, ప్రతి చేతికి పని కాన్సెప్ట్ మాకు బాగా నచ్చి మేము రైతులం, మా రైతుల ద్వారాగా మేము ఏ ఇవ్వాలో
ఎట్లా మద్దతు ఇవ్వాలో అనే ఆలోచనతో ఈ గుర్తులు వేసి కూటమికి మేము మద్దతు తెలుపుతున్నాం. కుల మతాల విడి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కూటమికి ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యతను ఇస్తామని మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నక్క ఆనందబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తామని మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నక్క ఆనందబాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దోనేపూడి, జువ్వలపాలెం, గుంటూరుగూడెం, కొత్తగూడెం, గౌడపాలెం, శివరామపురం పంచాయతీలలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి జరగలేదన్నారు. టీడీపీ హయాంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తే వైసీపీ ప్రభుత్వం పనులు పూర్తి కాకుండా అడ్డుకుందని విమర్శించారు. ఎమ్మెల్యేగా తాను గెలవగానే వేమూరు నియోజకవర్గంలో నెలకొన్న త్రాగునీరు, సాగునీరు, డ్రైన్ల వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించి అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరుస్తానని ఆనందబాబు హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను అందించనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులమైన ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, బాపట్ల పార్లమెంటు అభ్యర్థి కృష్ణప్రసాద్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆనందబాబు ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటించిన ఆనందబాబుకు టీడీపీ జనసేన పార్టీల శ్రేణులు, ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టగా మహిళలు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు ఊసా రాజేష్, మైనేని మురళీకృష్ణ, కనగాల మధుసూదన్ ప్రసాద్, చలమయ్య, అనురాధ, సంగం డైరీ మాజీ డైరెక్టర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టాడు కాబట్టి అమరావతిని విధ్వంసం చేయాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందోనని ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా అక్కడే ఆగిపోవాలి. ఇది విధ్వంసకరమైన ఆలోచనలతో 5 ఏళ్ళు పరిపాలన సాగించిన విధానం. ఇవన్నీ ఒక ఎత్తు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్షలు, కార్పణ్యాలు, తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకుల మీద వేధింపులు, అక్రమ కేసులు, నిర్బంధాలు ఇవి చాలా ఉన్నట్టు A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి 43,000 కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేశాడని చెప్పి 12 సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి తన మీద కేసులు ఉన్నాయి, A1గా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో విధంగా ముద్దాయిగా చూపించాలని అడ్డగోలుగా పనికి మాలిన కేసులు పెట్టి 52 రోజులు జైల్లో పెట్టాడు. చెలించిపోయింది రాష్ట్రం అంతా కూడా, ఎక్కడికెక్కడ స్తంభించింది 52 రోజులు. జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోయాడు, ఎవడో పట్టించుకోవాలి. 2 రోజులు కూడా నిరసన తెలియజేయాలి. ఎన్నికలు వస్తే చాలు అన్ని రకాల అడ్డగోలు పనులన్నీ చేస్తాడు. అధికారం కోసం ఏ గడ్డైనా కలిసేటటువంటి వ్యక్తి. ఇంకెంతకంటే సొంత తల్లి, చెల్లి వారికే దిక్కు లేకుండా పోతే ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ ఉంటుంది? ఏ మహిళలకి రక్షణ ఉంటుంది? ఎవరికైనా రక్షణ ఉంటుందా? ఏంటి పరిస్థితి ఈ రోజుల్లో? ఇంత దారుణంగా నాశనం చేశాడు రాష్ట్రాన్ని. ఈ పరిస్థితుల్లో బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పదవులు కొత్త కాదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన వెంపర్లాట్ల. ఈ రాష్ట్రం, ఈ ప్రజలు తనకు చాలా ఇచ్చారు. ఈ విధంగా నాశనం అయిపోయింది. ఏదో ఒక విధంగా బాగు చేసి మళ్ళా ప్రజలు రుణం తీసుకోవాలనే తపన తప్ప ఆయనకి వేరే ధ్యాస లేదు, యావలేదు పదవుల మీద. పిరికి పందలు, చేతకానాళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను 4వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. ఇవాళ చూపించినటువంటి చొరవ, ఈ ఆవేశం, ఉత్తేజం, ఉల్లాసం 13వ తేదీ సాయంత్రం దాకా చూపించాల్సిన అవసరం ఉంది. నాకు ఎటువంటి అనుమానం లేదు. లంక గ్రామాలన్నీ పూర్తిగా హ్యాండ్ సైడ్ హిస్టరీ చూపించబోతా ఉన్నారు. ఎప్పుడు రాని మెజార్టీ ఏకపక్ష ఎన్నిక రేపు జరగబోతా ఉంది. ఎన్నికలు అయ్యేంత వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి మరొకసారి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు ఓట్లు వేసి గెలిపించండి. గెలిపించి మరో 5 ఏళ్లు నన్ను మీ సేవకుడిగా వినియోగించుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మండల కేంద్రం దుగ్గిరాలలో గురువారం సాయంత్రం మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మండల కేంద్రం దుగ్గిరాలలో గురువారం సాయంత్రం మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆలీనగర్ నుంచి యువత ద్విచక్ర వాహనాలపై ర్యాలీ జరిపి డప్పులు డీజేలతో ఉత్సాహంగా ప్రారంభించగా తొలుత జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపి టెంకాయలు కొట్టారు. తదుపరి యువత ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీ జరిపి గ్రామంలో దళితవాడ శివాలయం సెంటర్ యాదవపాలెం మీదుగా ముత్తుజానగర్ చేరుకుని అక్కడ ఉన్న జెండా చెట్టు వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. స్థానిక నాయకులు అతిథులకు పుష్పగుచ్చాలను అందించి శాలువలతో సన్మానించారు. గ్రామంలో ఉన్న చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బంగ్లా రైలుపేటలో ప్రచారం జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, గ్రామ సర్పంచ్ బాణవత్ ఖుషీభాయ్, బాణవత్ ద్వాలిభాయ్, మైనార్టీ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, పార్టీ నాయకులు దాసరి వీరయ్య, షేక్ సుభాని, షేక్ నాగూర్, తోడేటి జాన్సన్, మహమ్మద్ బాజీ, బాణవత్ వెంకటేశ్వర నాయక్, కాబోత్ కర్ఫ్యూరావు, మల్లవరపు నాగరాజు, నల్లనూకల కోటి యాదవ్, షేక్ సలీం, షేక్ సుభాని, ఎండి మొహిద్దీన్, శేషగిరి రమేష్, ఆత్మకూరు నాగేశ్వరరావు, తాడిబిన వెంకటరావు, జూపుడి జాన్సన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడారు. ఈ రోజు దుగ్గిరాల మండలంలో ప్రచారం చేశామండి. మరి ఇక్కడ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. జగనన్న అందించే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ ప్రజలకు కూడా బాగా అందుతున్నాయి. మరి మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా కవర్ చేస్తున్నాము. అన్ని చోట ఇదే చెప్తున్నారు, జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మీరు అందుబాటులో ఉంటున్నారు. మేము నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నామండి. అందరినీ కూడా ఈచ్ పర్సన్ని గడప గడపకి కూడా వెళ్ళాం మంగళగిరిలో. మరి టీడీపీ నాయకులు లోకేష్ గారు చూస్తే అసలుకి ప్రచారంకి ఆయన రావట్లేదు, మరి నియోజకవర్గంలోనే కనపడట్లేదు. మరి పాలన ఎలా చేస్తారు అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. బీసీకి కేటాయించిన సీట్లో ఆయన మరి నామినేషన్కి కూడా అటెండ్ అవ్వలేకపోయారు, ప్రచారానికి కూడా అటెండ్ అవ్వలేకపోయారు. ప్రజలందరూ దీన్ని గమనించి మరి కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి ఆ సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిన మాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితమైన అభివృద్ధి, అలాగే జగనన్న ఏవైతే నవరత్నాలు ప్లస్లో కూడా కొనసాగిస్తున్నారో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అర్హత కలిగిన వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి, అలాగే పాలన మరింత మెరుగైన పాలనని మీ అందరి సహకారంతో మేమందరం కలిసి ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము. మీ అందరూ ప్రార్థనలు చేసి భారీ మెజార్టీతో మీ కుటుంబ సభ్యురాల్లాగా భావించి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఎన్నికలలో కూటమి అభ్యర్థులకే వడ్డెర సంక్షేమ సంఘం మద్దతు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు. తెనాలి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుపు ఖాయం. రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు ధర్మారావు. ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.